హాయ్, హలో, నమస్తే. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చేస్తూ మాట్లాడుకుందాం. ఈరోజు పచ్చిమిర్చి కోడి పలావ్. చూడండి వీడియో అంతా గమనించి శ్రద్ధగా ట్రై చేయండి. దానికి కావాల్సిన మసాలాలండి: చికెను, మసాలా దినుసులన్నీ, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, పుదీనా. దీంట్లో టమాటా వాడం. ఇవే దినుసులు అన్నమాట. పుదీనా, పచ్చిమిర్చి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఈ మసాలాలన్నీ కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. చికెన్ 1 కేజీ తీసుకున్నానండి. రైస్ 1 కేజీ. పావు కేజీ పచ్చిమిర్చి, కేజీకి పావు కేజీ పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, వేడి నీళ్ళు కొలుసుకొని కేజీ బియ్యానికి ఎన్ని నీళ్లు పడతాయో కొలుసుకొని ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టండి. దాంట్లో ఈ చికెన్ వేసేది కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసి ఒక 2 నిమిషాలు అలా వేసి తీసేద్దాం. ఉప్పు తీసుకుంటుందని ముక్క అలా చేశాను. పక్కన పెట్టేసి ఆ నీళ్లు అలా ఉంచండి. అదే ఎసరు పోసుకుంటాం మనం. చికెన్ ఏదైతే ఉడకబెట్టామో ఆ నీళ్ళతోనే రైస్ వండుకుంటాం. పక్కన పెట్టి ఆ నీళ్ళు కూడా పక్కన ఉంచండి. పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అదే దాంట్లో సగం ఈ చికెన్లో కలిపేసేయండి. కారం ఒక 2 స్పూన్లు, కొంచెం చిటికెడు సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో పెరిగే అక్కర్లేదండి. ఆయిల్ కూడా సరిపడినంత ఆయిల్ దీంట్లోనే వేసి బాగా కలిపేసి బాగా కలపండి. ఇప్పుడు మసాలా బాగా పట్టుకునేటట్టు కలిపేసి స్టవ్ మీద పెట్టేసేయండి. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. ఏం కలపక్కర్లేదు, ఇంకా ఉడికిపోతాయి. ఈ మసాలా, కారం, ఉప్పు అన్నీ చక్కగా పట్టుకుంటుంది. సిమ్లో పెట్టేసి 5 నిమిషాలు ఉంచేసేయండి. మసాలా కలిపేసాం కదా, దాన్ని అలాగా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచేయండి. పక్కన రైస్ చేసుకుందాం. ఆయిల్ సరిపడినంత ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఉల్లిపాయ 1 పెద్ద ఉల్లిపాయ కొంచెం వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ వేగక్కర్లేదండి, ఉల్లిపాయ ఉడికితే సరిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పచ్చిమిర్చి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, పుదీనా కూడా. దీంట్లో ఏమీ వేయక్కర్లేదు. పలావాకు, మసాలాలన్నీ పొడి చేస్తాం కదా, పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా కొంచెం వేయించుదాం. పచ్చి వాసన లేకుండా వేయించుకుందాం. ఒకవేళ కారం తక్కువ తినాలనుకుంటే తగ్గించుకోండి. మేము ఘాటు ఎక్కువ తింటాం కాబట్టి పావు కేజీ వేసాను. పుదీనా కూడా గ్రైండ్ చేసి అది కూడా వేసేద్దాం. మసాలా పొడి కొంచెం దాంట్లో వేసాం కాబట్టి కొంచెం ఉంచాం కదా, అది కూడా దీంట్లో వేసేద్దాం. రైస్లోకి వేసి కొంచెం ఒక 2 నిమిషాలు అలా వేగనిచ్చి మనం చికెన్ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ దీంట్లో పోసేద్దాం. ఉప్పు చూసుకొని సరిపడినంత, చాలకపోతే కొంచెం వేసుకోండి. రైస్ సరిపడా. బియ్యం ఒక 1 అవర్ నానబెట్టి ఉంచాను, అవి కూడా వేసేద్దాం. మరగక్కర్లేదు, ఆల్రెడీ మరిగిన నీళ్ళే కదా. దగ్గరికి అయింది చూసారా, దగ్గరికి అయింది. పైన కొత్తిమీర చల్లేసుకుని మనం పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ బాయిల్ చేసుకుని కలిపి మసాలాల్లో పక్కన పెట్టాను కదా ఫ్రై. నిమ్మకాయలు ఒక 2 నిమ్మకాయలు రసం తీసుకొస్తానండి. అయిపోయిందండి. ఇది కూడా పైన వేసేద్దాం. పైన అలా పేస్ట్ చేసి రైస్ దమ్ పెట్టేసేయండి. అలా ఒక 5 నిమిషాలు ఉంటే మీకు సరిపోతుంది. సర్వ్ చేసుకునేటప్పుడు ఇంకా కలపక్కర్లేదు, దీన్ని అలా సర్వ్ చేసేసుకోండి. ఫ్రై తయారైపోయింది కదా. పచ్చిమిర్చి కోడి పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి. ఆల్మోస్ట్ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సరే, చాలా బాగా వచ్చింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. దీనికి కర్రీ అది ఏం అక్కర్లేదండి, పెరుగు చట్నీ సరిపోద్ది. కర్రీ అక్కర్లేదు. పచ్చిమిర్చి ఘాటు కదా, మసాలా అలా వేసాం కాబట్టి కర్రీ అక్కర్లేదు. పెరుగు చట్నీతో తినేయచ్చు. నిమ్మకాయ కూడా వేసాం మనం. ఒక బాయిల్డ్ ఎగ్ ఒకటి పైన పెట్టుకుని సరిపోద్ది. థ్యాంక్ యూ.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.